గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రాష్ట్రపతి యొక్క పదవీ కాలము, మహాభియోగ తీర్మానము, పదవీ ఖాళీ అనే అంశాల కోసం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రాష్ట్రపతి యొక్క అధికారాలు అయినటువంటి కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, న్యాయ అధికారాలు, ఆర్థిక అధికారాలు, దౌత్య అధికారాలు మరియు మిలిటరీ అధికారాల కోసం తెలుసుకున్నాం. కార్యనిర్వాహక అధికారాలు భారత రాజ్యాంగంలోని 53వ ఆర్టికల్, 74, 77, 78 ఆర్టికల్స్ రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాల కోసం తెలియజేస్తాయి. ఈ 53వ ఆర్టికల్ ఏంటంటే, భారత రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించినటువంటి ఈ కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వర్తించడం జరుగుతుంది. ఇక 74 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా మరియు సూచనలకు అనుగుణంగా రాష్ట్రపతి తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇక 77 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదగానే జరగాలి. అయితే రాష్ట్రపతి పేరు మీద రూపొందించేటటువంటి నియమాలు, ఆజ్ఞలు అనేవి ఏ విధంగా ఉండాలో నిర్దేశిస్తాడు. అంతేకాకుండా వాటిని ధృవీకరించడం కూడా జరుగుతుంది. ఇక 78వ ఆర్టికల్ ప్రకారం పరిపాలనకు సంబంధించిన అంశాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియచేయాలి. ఈ 78లో ఉన్నటువంటి సబ్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే 78(1) ఏం చెప్తుందంటే, ఈ పరిపాలనకు సంబంధించిన అంశాలకు విషయంలో కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను మరియు శాసనాలు రూపొందించడానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియచేయాలి. మరియు ఈ సబ్ ఆర్టికల్ 2 కానీ చూసుకున్నట్లయితే, ఈ పరిపాలనకు సంబంధించిన మరియు శాసనాలు రూపొందించడానికి సంబంధించిన అంశాల విషయానికి సంబంధించి ఏదైనా సమాచారాన్ని రాష్ట్రపతి కోరినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియచేయాలి. ఇక 78 ఆర్టికల్స్లోనే సబ్ ఆర్టికల్ 3 కానీ చూసుకున్నట్లయితే, ఏదైనా ఒక విషయంపై ఒక మంత్రిమండలిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నట్లయితే అట్టి నిర్ణయాన్ని ప్రధానమంత్రి మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా రాష్ట్రపతి ఆజ్ఞాపించవచ్చు. ఇక ఈ విధంగా రాష్ట్రపతికి కల్పించినటువంటి కార్యనిర్వాహక అధికారాలను నిర్వర్తించే నిమిత్తము రాష్ట్రపతి కొన్ని నియామకాలను చేపట్టడం జరుగుతుంది. అంటే 75 ప్రకారం మంత్రిమండలి నియమిస్తాడు. 75(1) ప్రకారము ప్రధానమంత్రి నియమించడం జరుగుతుంది. ఇక 76 ఆర్టికల్ ప్రకారము అటార్నీ జనరల్ నియమిస్తాడు. 124 మరియు 217 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. 148 ఆర్టికల్ 148 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియమించడం జరుగుతుంది. 155 ప్రకారం రాష్ట్రాలకు గవర్నర్లు నియమిస్తాడు. అదేవిధంగా 239 ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులు నియమించడం జరుగుతుంది. ఇక 263 ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య సహాయ సహకారాలు పెంపొందించేందుకు అంతర్రాష్ట్ర మండలిని కూడా నియమించడం జరుగుతుంది. ఇక 316 ఆర్టికల్ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తాడు. ఆర్టికల్ 324 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా నియమించడం జరుగుతుంది. 338 ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషన్ మరియు చైర్మన్ మరియు సభ్యులను నియమించడం జరుగుతుంది. అయితే దేశంలోని ఏదైనా ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించి పరిపాలన అధికారులు కూడా రాష్ట్రపతి కలిగి ఉన్నాడు. ఇవి రాష్ట్రపతికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలు. ఇక రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలను పరిశీలించినట్లయితే, ఆర్టికల్ 112 ప్రకారము ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వార్షిక బడ్జెట్ను మరియు సప్లిమెంటరీ బడ్జెట్ను తన పేరు మీదుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. వార్షిక బడ్జెట్ అంటే ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యయాలు మరియు ఆదాయాలకు సంబంధించినటువంటి ఒక పట్టిక. ఇక సప్లిమెంటరీ బడ్జెట్ అంటే అదనపు బడ్జెట్. ఏంటి అదనపు బడ్జెట్ అంటే, వార్షిక బడ్జెట్లో పేర్కొనని అంశాలకు సంబంధించి ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు ఈ యొక్క సప్లిమెంటరీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక 117 ఆర్టికల్ 117 ప్రకారం ద్రవ్య బిల్లును రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో లోక్సభలో ప్రవేశపెడతారు. ఇక ఆర్టికల్ 261 ప్రకారం
భారత అగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఏవైనా కొన్ని అనుకోని సందర్భంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు పార్లమెంటు ఆమోదానికి ముందే రాష్ట్రపతి అనుమతితో గ్రాంట్స్ను రిలీజ్ చేయవచ్చు, అదే అడ్వాన్సులు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తూ ఉంటాడు. ఇక ఈయన యొక్క దౌత్య అధికారాలు చూద్దాం. దౌత్య అధికారాలు అంటే భారతదేశం ఇతర ప్రపంచ దేశాలతో ఒప్పందాలు ఒడంబడికలు చేసుకునేటప్పుడు ఈ ఒప్పందాలు ఒడంబడికలు అనేవి రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. అయితే ఇవి అమల్లోకి రావాలి అంటే పార్లమెంట్ యొక్క ఆమోదం తప్పనిసరి. అంతేకాకుండా రాష్ట్రపతి ప్రపంచ వేదికలపైన కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, రాష్ట్రపతి భారతదేశానికి ప్రతినిధిగా హాజరవుతాడు. దీంతో పాటుగా రాయబారులు మరియు హై కమిషన్లు కూడా రాష్ట్రపతి నియమిస్తాడు మరియు వారిని స్వాగతించడం కూడా జరుగుతుంది. ఇక రాష్ట్రపతి యొక్క సైనిక అధికారాలు. భారత రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతిగా ఉంటాడు. ఈయన త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్గా కూడా ఉంటాడు. ఈ హోదాలోనే ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ అధిపతులు నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా పార్లమెంటు యొక్క అనుమతితో ఏదైనా ఒక దేశంపై యుద్ధాన్ని ప్రకటించే హక్కు మరియు సంధి చేసుకునే హక్కు కూడా భారత రాష్ట్రపతికి ఉంటుంది. ఇక భారత రాష్ట్రపతి యొక్క న్యాయ అధికారాలు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 217 మరియు 124 ఆర్టికల్స్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా అడిగే అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాను కంపల్సరీ పాటించవలసినటువంటి అవసరం లేదు. మరియు మార్షల్ కోర్టులు విధించినటువంటి శిక్షల విషయంలో కావచ్చు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసినటువంటి నేరాలకు విధించిన శిక్షల విషయంలో కావచ్చు, ఇక మరణ శిక్ష విషయంలో కావచ్చు, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాన్ని ప్రకటించే హక్కును కలిగి ఉంటాడు. ఇవి రాష్ట్రపతి యొక్క అధికారాలు. ఇక నెక్స్ట్ క్లాస్లో మిగతా అధికారాలైనటువంటి శాసన అధికారాలు, ఆయన యొక్క వీటో అధికారాలు, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాలు, క్షమాభిక్ష అధికారాల కోసం తెలుసుకుందాం.